తెలుగు నాటక సమితి సమర్పణలో చిలకలూరిపేట వారి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటిక ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. అందరూ కూడా భోజనాలు ముగించుకుని వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, దర్శకత్వం శ్రీ డి మహేంద్ర గారు. అనంతరం తెలుగు నాటక సమితి అధ్యక్షులు శ్రీమతి బివి వరలక్ష్మి గారికి ఆత్మీయ సత్కారం. ఆత్మీయ అతిథి శ్రీ బిఎం రెడ్డి గారు. వీరు రంగస్థల నటులు, దర్శకులు, అమృత అవార్డు గ్రహీత. తెలుగు నాటక సమితి సమర్పణలో చిలకలూరిపేట వారి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటిక ప్రారంభమవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అయేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాదీతం వందే సాత్వికం శివం. రససుమాంజలి. మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని కల్పించినటువంటి తెలుగు నాటక సమితి ఏజీ ఆఫీస్ హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సహృదయ ద్రోణాల వారి నాటిక వర్క్ ఫ్రమ్ హోమ్ మూలకథ శ్రీమతి కెకే భాగ్యశ్రీ, నాటకీకరణ శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, దర్శకత్వం శ్రీ డి మహేంద్ర, సంగీతం శ్రీ సాయి తేజ, ఆహార్యం మరియు రంగాలంకరణ శ్రీ కె నాగేశ్వరరావు. నాటిక వర్క్ ఫ్రమ్ హోమ్. కాపురం కట్టుకున్న అనురాగ గోపురం కొత్త కాపురం. సౌమ్య సౌమ్య ఏమీ కాదు, ఎంత సౌమ్య సౌమ్య అమ్మ దొంగ ఇక్కడున్నావా? నీకోసం ఇంకా జరుగుతున్నాను. అమ్మో, ఇంకా మీరేమన్నా అంటారేమోనని భయపడి ఏడుకొచ్చేసిందండి. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి 10,000 పాలు కాచి ఒకప్పుడు పంచుతారా కాయపడి అందులో పాలు పోసి అయితే పూటకి మీరు కాఫీ పెట్టవచ్చుగా. అదంతా 5 minutes ఏదో సూక్తులు గుడ్ మార్నింగ్ మెసేజ్ చూస్తూ ఉండు. నేను ఇలా వెళ్ళి అలా కాఫీ చాలా థ్యాంక్స్
పీకేసిన పాము లాంటోడే అదైతే బుసైనా కొడుతుంది. కానీ మగాడు నస పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు. ఉంటానమ్మా. సరే తేడా వస్తే మాత్రం కాల్ చేయి. కాఫీ రెడీ. ఈ శ్రీవారు మొట్టమొదటిసారిగా శ్రీమతి గారికి ఇస్తున్న కాఫీ. అబ్బా, ఇలాంటి కాఫీ నా జీవితంలో తాగలేదండి. అంత చండాలంగా ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో. ఈ పని నాకు వదిలే. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈరోజు టిఫిన్లో దోశలా పూరీలా ఏది తింటే బాగుంటుందా అని. దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకు ఏది త్వరగా అయిపోతుందని మీకు అనిపిస్తే అది చేసి పెట్టండి. ఏంటి ఏం చేయడం ఏంటి? మరి నాకు రాదుగా. ఏం రాదు? దోశలు వేయటమా పూరీలు వేయటమా రెండు ఉప్మా ఉప్మా చేయడం కూడా రాదా? నీకేమొచ్చే? మా అమ్మ చక్కగా వండి పెడితే నేను చక్కగా తిని పెట్టడం వచ్చండి. చెప్పలే అసలు ఈ పూట నువ్వు వంట చేస్తావా చేయవా ముందే చెప్పు. నేనా ఆ. వంట? ఆ. ఏమైంది? కూర్చో. ఏమైంది? అవును నీకు వంట రాదుల సంగతి తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వెలా పడ్డావే? ఏమోనండి, అదంతా నాకు తెలియదు. ఎవరైనా నన్ను వంట చేయమని అడిగితే చాలు కాళ్ళు పీకుతాయి, కళ్ళు తిరుగుతాయి, కోళ్ళంతా మైకం కమ్ముతుందండి. మండుతుంది. ఏమండి? అది నువ్వు వంట చేయకపోతే ఆకలితో నా కడుపు మండదు. అంతేగా? అంతే అంతే. నిజం చెప్పు. డ్రామాలు ఆడుతున్నారు కదా? చాలా ఊరుకోండి, నాకు డాన్స్ వేయటమే రాదు, ఇక డ్రామాలు ఎలా ఆడతానండి? నిజం చెప్తున్నాను, నాకు వంట చేయటం రాదు. మీ మీదొట్టు. ఇది ఎక్కడికి వింతవాళ్ళే? ఎక్కడ వినలేదు, ఎప్పుడూ చూడలేదు. మరి ఇప్పుడు ఎలా? ఏమోనండి, నాకు అర్థం కావట్లేదు. అవును పెళ్లి చూపులు తినడానికి నా పెట్టిన స్వీట్లని నువ్వే స్వయంగా చేసావని చెప్పింది కదండి అమ్మ. అవునా? నాకు తెలీదండి. తెలియకపోయింది. శివారు తినలాగా నా ముందే కూర్చున్నావుగా. నేను అప్పుడు ఖాళీగా ఎక్కడున్నాను, తల దించుకొని ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉన్నాను. అసలు మీ మాటలు పట్టించుకోనే లేదు. అంటే నువ్వు తలదించుకుని కూర్చుంది సిగ్గుతో కాదా? ఛీ! నేను కోరుకున్నట్లే అందరూ అమాయకత్వ పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తుందంటే ఇక నా పంట పడినట్టు అనుకున్నాను. అది మునిగిన వంట తింటూ తన ఒళ్ళో తలపెట్టి కొడుకుని లైఫ్ అంతా లాగినే పోతున్నాను. నువ్వు ఇలా పుష్టిస్తా అనుకోలేదే. నేను పాడు చేసి నా జీవితాన్ని పాడు చేసి అసలు పగలు కొట్టేస్తారేంటి? అదే మనకి సంబంధం చేసినాడు నా ఫ్రెండ్ కేడుగాడు వాడికి చంపపడవాడు. పెళ్ళైపోయాక ఈ పంచాయతీలు ఎందుకండి? అసలు మీకు అమ్మాయి అవుతాడు కదా. లిఫ్ట్ చేయట్లేదు. వదిలేయండి. ఏంటి వెళ్ళేది? వాళ్ళ కనపడాలి. పచ్చడి కింద చేసేస్తా అంతే. మళ్ళీ ఇప్పుడు ఎవరు వాడికి నా కాళ్ళు కడిగాడే మీ బాబుకి. ఇప్పుడు నేను ఎలా కడిగి పారేస్తానో స్పీకర్ ఆన్ చేస్తున్నాను, నువ్వు కూడా విను. హలో హలో అల్లుడు చెప్పల్లుడు. మామా ఇంకేమైనా బాగుందా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను అల్లుడు? చేసామని తొక్కలు అయినా మీ అమ్మాయికి వంట రావడం సంగతి ముందు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. లేకపోతే చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? కాకపోతే ముందు మీ అత్తయ్య నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు. అని ఈ విషయంగా నాకు చెప్పావనుకో, నెల రోజుల పాటు నీకు ఇంట్లో అన్నీ పొందేనా. అంటే ఇదంతా అత్త చేసిన కొట్టు అన్నమాట. ఫోన్ అత్తకు ఫోన్. అత్త చెప్పలుడు ఏంటి సంగతి? పెళ్లి చూపులో మాకు పెట్టిన టిఫిన్ స్వీట్లన్నీ మీ అమ్మాయి స్వయంగా చేసిన అబద్ధం చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకంత కడతారా? అలా చెప్పకపోతే పలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చాడని చెప్తారా ఎవరైనా? తల్లులు ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించి గొప్పగానే చెప్తారల్లుడు. ఏమి సెలవిచ్చావత్త. ఇలాంటి తల్లి కడుపున కూతురుగా పుట్టడం మా ఆవిడ అదృష్టం, దాని మెడలో తాళి కట్టడం నా దురదృష్టం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అది కూడా నేనే చెప్పాలనా అల్లుడు? కుక్కర్లో కాసిన బియ్యం ఉడికేసుకో, కర్రీ పాయింట్కి పోయి కూరల్ని కొడి తెచ్చుకో. ఈ పోలీసు సలహాకి థ్యాంక్స్. అదే థ్యాంక్స్ చెబుతున్నాను. ఫ్యామిలీ అంత కలిపి నా మీద కుక్క చేస్తారా? అమ్మో 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 అమ్మో
అమ్మ బాబు ఇద్దరే ఖతర్నాకులు. పెద్దవాళ్ళని పట్టుకొని ఏమిటా మాటలు? అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తారా? పోతారు నా ముసుగు దగ్గర పోతారా? చాలే ఊరుకోండి. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మా వాళ్ళు ఆడింది ఒకటేగా. నేను కూడా పెళ్లి కాలేదు అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా? చెప్పు తెగుద్దు. నేను దొరికేసరికి మీకు ఏజ్ బారైపోయింది. మళ్ళీ ఇంకో ఆడపిల్ల దొరకాలంటే తిరిగి ఎన్ని చెప్పులు చేతలు తెగాలు. ఇవన్నీ జరిగే పని కాదు. కానీ నాకు ఆకలిగా ఉంది. ముందు నా టిఫిన్ సంగతి చూసేదేముంది? తీసుకురావడమే. నిలబడిపోయారా? వెళ్ళి తీసుకురండి. తీసుకొస్తామండి. వస్తావా? అబ్బా తలుపులు మాట నేను తిరిగి వచ్చేసరికి ఏదో ఒకటి చెప్పి ఇంట్లో పని మనిషిని పెట్టించాలి. అప్పుడు నాకేం పని ఉండదు. అప్పుడు ఆయన చక్కగా ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ ఉండిపోవచ్చు. అమ్మ సినిమా సగం చూసాను. రాగోడు టైంలో వచ్చారా? ఆయన కళ్ళు పూసుకోలేవా? పర్లేదు. సుధీర్ పిలిస్తే పలకలేవా? నాకు తెలుసులే అమ్మా. ఏంటి తెలిసేది? ఇంకా అసలు ముందుకు వచ్చుంటే బొక్క బొర్లు పడేవాడివి. మూతి పళ్ళు రాలేదు. అమ్మో నీకు మెనీ థ్యాంక్స్ అమ్మా. అయినా దేవుడు ఇచ్చిన కళ్ళు ఉండగా ఇలా దేవులాడుకుంటూ రావడం పిచ్చా కాదమ్మా, మీరా కొత్తగా పెళ్ళైనదంట. మీకా ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎలా బాగా లేకుండా ఎక్కడ ఉసుకో అంటే ఉసుకో అనుకుంటున్నారేమోనని. చిపోనయ్యా మరి నువ్వు అనే నీకు సంగతి చెప్పనా? ఈ రోజు నీకు 2 గంటలు తప్పిపోయాయి. 2 గంటలా? ఏంటవి? ఒకటి నువ్వు పడిపోతుండగా నేను కేకలు పెట్టి ఆపటం. రెండోది సరిగ్గా మా ఆయన ఇంట్లో లేనప్పుడు నువ్వు రావడం. ఉంటే ఏమైందంట? చంపలు పగిలే. నాకు వంట రాదన్న విషయం దాచిపెట్టి నువ్వు ఆయనతో పెళ్లి కుదిర్చావన్న విషయం ఆయనకు తెలిసినప్పటి నుంచి నేనేదో చుండులు వస్తున్నాడు. నువ్వు కనపడితే నీ అంతు చూస్తానని శబదం కూడా చేశాడు. ఎందుకైనా మంచిది కొంతకాలం నువ్వు అజ్ఞాతంలో ఉండటం మంచిది. అన్నయ్య ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దు నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుకున్నాడు. అయితే ఇక్కడ ఒక క్షణం కూడా నేను వస్తుంది. వాడు వచ్చాడు, వాడు దొరికిపోతాం. అర్జెంటుగా కుక్కను చూసి పెట్టు. కుక్క దేనికి? నీకు అన్ని డౌట్లే. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? వంట రాదుగా. నీకు వంట రాకపోయినా తినడానికి ఏమీ ఇబ్బంది నాది జ్ఞాని. నువ్వు రోజు వండి పంపిస్తావా? నిక్షేపంగా ఆయన ఉండగా అదలా నీకు రహస్యం చెప్పరా? అదేనమ్మా, మా సునీల్ గారి వంట నేను బ్రహ్మాండంగా వచ్చమ్మా. నిజమే, మరి నోరు అవుతా జనం. అంటే జీవితాంతం నాకు వంటకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అమ్మాయి అయితే నువ్వు నాకు మాట ఇయ్యాలి. ఇంకేంటి చెప్పు. ఈ విషయం నేను నీకు చెప్పినట్టుగా నువ్వు వాటితో చెప్పకూడదు. చెప్పినట్టు నేను బుక్ అయిపోతా. చెప్పను కానీ మీరే వంట చేయడానికి ఆయనకు నా నోరుతో నేను ఎలా చెప్పగలను? వాటి చెప్తుందా? అదలా ఖచ్చితంగా చెప్తారా? అమ్మాయి జాగ్రత్త. నేను వెళ్ళొస్తా. బాయ్. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి సంగతి? ఈ వాళ్ళకి సీరియస్గా ఉన్నది గమనిస్తుందా? అదేం కాదు. నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్గా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను ఏమన్నా పెడుతున్నావే? అదేం లేదండి. చిన్న డ్రామా ఆడి మా అమ్మ నాన్నని భయపడదామని. వెళ్ళగానే మా అమ్మతో, అమ్మ నా కాపురం హైదరాబాద్ బలైన బిల్డింగ్ లా కుక్క కూలిపోయిందమ్మా. ఉరికినండి. ముందు నేను చెప్పేదండి. రోజు ఆయన నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు. వచ్చి అవ్వచ్చు. నేను ఎప్పుడు కొట్టానే? ఉరికి నేను చెప్పానా? ముందు నేను చెప్పేదేనండి. ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా. ఎవరు? నేనా? అప్పుడు మా అమ్మ అసలు ఏం చెప్తుందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను నాకు వంట రాదని, నేను నీతో కాపురం చేయను, నేను వేరే పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించేశాడమ్మా. అన్ని మాటలు నేను ఎప్పుడైనా ఊరికి నేను చెప్పానా? ముందు నేను చెప్పేదేనండి. ఈ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్ళకి కరిగిపోతారు. అప్పుడు
వాళ్ళైనా వచ్చి మనతోనైనా ఉంటారు, లేకపోతే మనకు పని మనుషులైనా చూసి పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్? నా మొహంలో ఉంది. అంత చండాలంగా. అది కాదు, ఇప్పటికే మీ వాళ్ళ చేతిలో బక్కలనే, మళ్ళీ వాళ్ళ చేతిలో బలి కాలేనే. పోరాడితే పోయేదే ఉందండి. ఏమిటి పోరాడేది? వాడు కనుక గృహహింస చేసి పెట్టారనుకో, దాన్ని తీసుకొని బక్కలు చేస్తారు. ఎంత అవసరమా? అంతేనంటారా? మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క నాలాంటి మగవాళ్ళందరికీ లేటు వయసులో కానీ పెళ్లి కావట్లేదు. ఈ సాకుతో నేను వదిలించుకుంటే మరి అమ్మాయి దొరక్క పెళ్లి పెట్టకు లేక జీవితాంతం నేను ఏకాకిగా ఉండిపోవచ్చు. అది నా వల్ల కాదు. కాబట్టి ఈ ఉత్తిరాట కట్టుపెట్టి ఈ బ్యాగ్ తీసుకోరా. అంతే పూటకు వంట ఎవరు చేస్తారు? ఎవరు? నేనే. ఏం సందేహం? నాకు తెలుసండి, మీకు వంట చేయడం బాగా వచ్చని నాకు తెలుసు. తెలుసా? ఎవరు చెప్పారే? కమ్మగా కాఫీ పెట్టించారు కదా, వంట కూడా బాగా వచ్చుంటుందని జస్ట్ గెస్ట్ చేశానంతే. సరే, నీకు వంట చేసి పెట్టి అవతల నా ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నాం మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయ అల్లే ఆకలేస్తున్న ముద్దన్న ఉండి పెట్టము. అట్లాగేనయ్యా. ఏది ఇచ్చిన ఓటర్ వాళ్ళు ఇచ్చినట్టు కాళ్ళు పెట్టిస్తారు. బాబు తమరు ఏమనుకునంటే పక్క మాట్లాడగనా? ఏమిటో అడుగు. తమరే చేస్తారా అమ్ముకూరా? నేనే. ఎందుకు? ఏం లేదయ్యా, ఈ మధ్య డాక్టర్ కూరల్లో ఉప్పు కారం వేస్తూ తగ్గించి తినమన్నారయ్యా. ఆ పక్క తమరు సేవించామని. అలాగేరా, అలాగే తగ్గించేస్తా. నీ ఎక్కమ్మా ఏదో బతుకైపోయింది. ఏదో చెప్పండి ఏమండి, కాస్త నాకు మంచిది తెచ్చిపెట్టి చేస్తావా? నా కాపురానికంటే కొత్త ప్రభుత్వం పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది. అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు? ఏమి లేదే, నీకు సంగతి చెప్పనా? నాకు పెళ్ళై 6 నెలలైనా ఇప్పటిదాకా నేను ఒంటింట్లో అడుగు పెట్టలేదు తెలుసా? ఏ వంటంతా మీ అత్త ఒక్కతే చేసుకుంటుందా? లేదే, మా వారే చేస్తారు. ఏంటి నమ్మవా? నిజమే? షాక్ అయ్యావా? మా ఆయన 2 in 1 ఆఫీస్లో ఉద్యోగం చేస్తాడు, ఇంటికి వచ్చి వంట చేస్తాడు. అంతేనా? ఇంకేం చెయ్యడా? మరీను అబ్బాబ్బా, నువ్వెంత అదృష్టవంతురాలివే. నేనన్నానని కాదు కానివే, నన్ను ఒక్క పని కూడా చేయలేదు. నాకు ఇది కావాలంటే కొండ మీద పోతునైనా సరే నా కాళ్ళ దగ్గర తీసుకొస్తారు. ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. ఏ పని అబ్బా, ఈ సోదంతా నాకెందుకే? వంట వాడిని పెళ్లి చేసుకున్నానే అని ఒక్క ముక్కలో చెప్తే చాలదు. నా మొగుడు పట్టుకొని వంట పడటమా? నీకు కష్టం కాల, నేను అడ్డంగా పోయా, నేను మామూలు బతులు కొట్టాయి, నీ దగ్గరకు వస్తాగా అప్పుడు చెప్తాను. షుగర్ సరిపోయింది, వెళ్ళండి. నీ మొహం నీ మాట్లాడా? ఆ ఫోన్ మాట్లాడు. ఆపే. ఏంటండి నన్ను ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వరా? లేకపోతే చట్నీలో షుగర్ సరిపోతుంది. అసలు మైండ్ పని చేస్తుందా? అందుకే గంటలు సొల్లు మాట్లాడుతుంది. సొల్లంటే సొల్లు, నేను మాట్లాడేది సొల్లు అయితే. మాట్లాడేది 3 నిమిషాలు ముగిస్తే దాన్ని సెల్లు అంటారు. అరగంట సాగతీస్తే దాన్ని సొల్లు అంటారు. సారీ, తప్పైపోయింది, క్షమించండి. రుచి చూస్తాను. అక్కర్లేదు. సారీ చెప్తాను. సరే నవ్వుగా వెళ్దాం పద. పోండి, అసలు మీకు వేళ పాలనే లేదు. పిలిచింది అందుకు కాదే. అందుకు కాదు మరి అదే ఈరోజు చాలా మంచి రోజు. వంట నా చెబుతాడు, నేర్చుకుంటుంది. వంట దీనికి ఇదే మాయదారు చెప్పు. వంట అని పేరెత్తి చాలు, ఇది వరుస. బీపీ, షుగరు, హార్ట్ అటాక్ ఇటు జబ్బులు ఉంటే దీనికి ఈ జబ్బే రావాలా? వదిలేసిన మాటలు. ఎక్స్క్యూజ్ మీ, లోపల రావచ్చండి? ఎవరు లోపల రండి. నమస్కారం అండి, నా పేరు పుష్పం, పక్క బజార్లో ఉంటారండి. ఏంటంట? సౌమ్య గారు నన్ను గుర్తుపెట్టారా? మావిడికి ముందు తెలుసా? తెలుసండి. సౌమ్య గారు ఎప్పుడు పుట్టింది, ఏం చదివింది, ఎవరిని పెళ్లి చేస్తుంది, అన్నంలో
ఏదో పాపం గారి గురించి ఉన్నావేంటి? ఏంటండి ఆవిడ గారిని అనుమానిస్తున్నారా? తప్పండి బాబు, కట్టిపోతే నేను ఆవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. గుర్తుపట్టారా? నేనండి పుష్పాన్ని. మీరు పెట్టే ఫోటోలకి పోస్టులు లైక్లు కొడుతుంటానే. నేను మీ ఆవిడ్ని రోజు ఫాలో అవుతుంటాను. అదేనండి బాబు ఫేస్బుక్ లో. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. వారండి చూడగానే గుర్తుపడతాను కానీ చిన్న గేమ్ ఆడానండి బాబు. చూడగానే గుర్తుపట్టడానికి ఈనాడు విరాట్ కోహ్లీ అమితాబ్ బచ్చన్. ఎందుకు వచ్చావో చెప్పు, అవతల వచ్చాడు పడుతుంది. అది ఒకసారి ఇలా వస్తారు. ఇప్పుడు నాకు కొద్దిగా అవసరం వచ్చి పడిందండి. అవసరం ఏంటి? గొప్ప కాదండి, వంకాయ కూర ఎప్పుడు వండినా అందులో కనలు పోవట్లేదండి. క్వాలిటీ చేయాలండి. వాళ్ళతో మానేయాలండి. పల్లెలోకి వేస్తారండి. లేకపోతే ఆడవాళ్ళని కాసిన ప్రశ్న నన్ను అడిగితే నేను చెప్తాను. అదేంటండి, మీరు వంట చేయడంలో చేయి తిరిగినారని మీ చేతితో ఏది చేసినా అమృతలా ఉంటుంది. సోమి గారు మీ గురించి ఫేస్బుక్ లో గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెచ్చినా అన్ని మీరు వంట చేస్తున్న ఫోటోలేదు. నువ్వు నాతో సెల్ఫీలు తింటుంటే సరదా పడుతున్నావు అనుకున్నా. నువ్వు చేసిన పని ఇక అయినా నా గురించి నిన్నే కొట్టమన్నానే. చాలా ఊరుకోండి. ఇవాళ రేపు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరొచ్చి చెప్తారు చెప్పండి. నేను ఇలా పెట్టబట్టే మీ టాలెంట్ ప్రపంచం అంతా తెలిసింది. ఎంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటూ కమెంట్లు పెడుతున్నారో తెలుసా? అప్పుడు కూడా అడుగుతున్నారండి. పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి జూలో జంతువులు చూసేటప్పుడు చూసిపోతారు. మాకు నేర్పిస్తారా అని అడుగుతున్నారండి. ఆన్లైన్ క్లాస్ అయినా పర్వాలేదంట. అవునండి, నేను కూడా అందుకే వచ్చానండి. ఏమో గుర్తు చప్పుడు కాకుండా నా వంట నేను చేసుకుపోతుంటే నా బ్రతుకు బజారుకి ఇస్తున్నావు కదా. లోపలికి వెళ్ళు. ఇదేంటి ఇక ఎక్కడ నిలబడ్డా? అదేనండి ఇందాక అడిగిన టిప్పు చెప్తున్నా. భలే మంచిగా పని కాదండి. అంత కోపడితే ఎట్టండి పని. ఏమని అప్పులు చేసి జెండా పీకేసావే. నోరు పోయరా, కొత్తగా పెళ్ళి ఖాళీగా ఎక్కడుంటాం అంటే రావటం. ఖాళీగా ఉంది కానీ కారణం నోరు మీద మాత్రం కాదు. కాకపోతే కోరుకున్న పిల్ల కోరినంత కట్నం నీ లైఫ్ మారిపోయి ఉంటుందిరా. ఏమంటే మారిపోయేది. ఇంతకుముందు అక్కడికే వండుకున్నామని ఇప్పుడు ఇద్దరికి వండుతున్నాను. ఏప్రిల్ అనేది అయిపోయింది అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. ఊరుకోరాబోతు మన మగాళ్ళంతా ఇంతేరా. పెళ్ళికి ముందు ఆవురు అంటారు, అయ్యాక ఇలా బావురు అంటారు. అసలు కష్టమేంటిరా? ఆవిడకి వంట రాదురా. వంట చేయడం రాదా? నిజం. మరి పెళ్లి చూపుల్లో మనకు పెట్టిన మడత కాజాలు, బందర్లట్టు, కాజు పోకొని అన్ని మా చెల్లయ్య చేసిందని చెప్పి అన్ని వాళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశారా? అవునా? నేనేం చెప్పా ఇంకో నీకు కూడా వాటా నీకు. ఇదేమన్నా ఇక్కడ కుంభకోవడమా, ల్యాండ్ కుంభకోవడమా? వాటాలు వేసి పంచుకోవటానికి. ఆడపిల్లలు లేక పెళ్లి కాక నానాక చాట్లు పడుతున్నావని నేను కోఆపరేట్ చేస్తే నా చొక్కా పట్టుకుంటావా? అంతేలేరా, అంతే. సాయానికి రోజులు కావా? ఆదేశంతో తొందరపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకున్నానులే. అసలు నా పాపం నీ మీద కాదు. వాడు ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యం, ఆ దౌర్భాగ్యం వాడి మీద. ఎవడో వాడు? ఎవడో నాకు వంట బాగా వచ్చని ఆవిడ చెల్లు కూర్చొచ్చాక అదేదో దొంగ నాటకాలని నా చేత వంట చేస్తుంది. మన తింటే నేను ఊరుకోనరా? అది కాదురా, మా అమ్మాయికి వంట చేయడం బ్రహ్మాండంగా వచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేసిన తనా రోజులు పెట్టి అదో శుభం పాపం పుణ్యం ముక్కు మొహం తెలియని ఎవడో కొట్టుకొని తిట్టడం ఏంట్రా? అదే వద్దంటున్నాను. నా పాపం తెలియదు కదా. అరే వాళ్ళు ఎవడో తిట్టి నేను రోజు తింటాను కానీ మీ ఆడ వంట చేయడం వస్తుందా? రాదు. అందుకే దొరికింది దొరకాల్సింది అంతా పరిపాలన చేసుకుంటాం. అందుకని మనం దొరికిన దాంతోనే తృప్తిపడాలా? ఓ చెప్పొచ్చు అండి పెద్ద శ్రీకృష్ణ పరమాత్ముడు. చెప్పేవాడికి ఏం చేస్తున్నావు, పడేవాడి కష్టం. తెల్లారి ముందే లేచి చేతులు కాల్చుకొని ట్రాఫిక్లో 1 గంట అటు 1 గంట ఎత్తు కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేసరికి చుక్కలు కనిపిస్తాయి తెలుసా? సరే రా, నేను వస్తాను. నేను మంచి ఐడియా చెప్పి నన్ను ఈ వంట బాధని తప్పించరా. నీకు మంచి మందు పార్టీ మందు పార్టీయా? ఓ పని చేయరా, నువ్వు అర్జునుడిగా వెళ్ళి మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను పర్మిషన్ ఎంకమా అలా చేస్తే నా వంట తిప్పలు తప్పేది ఎలా? అదే మరి 4 లీటర్ల పెట్రోల్ 2 గంటల టైం సేవ్ అవుతుందో హాయిగా రిలాక్స్ అవుతుంది. మెల్లమెల్లగా మీ ఆవిడ వంట నేర్పించావు అనుకో, అప్పుడు నీ కష్టం తీరిపోతుంది. ఈవినింగ్ ఏ గలవారిలో నాకు మందు పార్టీ ఇచ్చావంటే నా బాధ్యత ఏమంటావు?
సారీ నీకు పార్టీ ఇచ్చేది ఇప్పుడే కాదు, మరి? మా ఆవిడికి వంట వచ్చా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరల గుడ్ మార్నింగ్ సార్. నో బ్యాడ్ మార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండి ఆఫీస్ పనులు చేయమని కానీ సొంత పనులు చేసుకోమని కాదయ్యా. తెలుసు సార్. ఏం తెలుసు? నీకు నేను పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను. వర్క్ విషయంలో ఏమాత్రం ప్రాంప్ట్గా లేకపోయినా నేను ఒప్పుకోను. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు. నో సార్, నో. నేను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాను. ప్రాజెక్ట్ చూస్తూనే ఉన్నాను. ఇలా అయితే ఈ టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం చాలా కష్టం. నీ వల్ల నాకు మాట వచ్చేది ఉందయ్యా. నో సార్, నో. నా వల్ల మీకు ఎలాంటి మాట రాలేదు. షూర్ సార్, షూర్. చూస్తా లేకపోతే నా సంగతి నీకు తెలుసుగా. మరొకటి జరుగుతుంది. అసలు ఈ కిరణకాన్ని ఐడియా రాకపోతే బాగుండేదేమో. అమ్మయ్య, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చారండి. ఏడో పోయింది మళ్ళీ రావద్దని చెప్పొచ్చావు కదా. ఏమిటో మాటలు. అంటే ఉన్నన్నాడు నన్ను సుఖంగా బతికించారంటే వాళ్ళ తోడు నువ్వు కూడా పోయి అది వండి పెట్టు ఇది చేసి పెట్టు అని నన్ను కాల్చుకు తిన్నారు కదా. చేసి చేసి చేతులు పడిపోయాయి కదా. ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒకసారి. అది కానీ పెళ్ళయ్యేంతవరకు ఆడపిల్ల పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించాలి. పెళ్ళైన తర్వాత తన సంసారం, తన భర్త, తన పిల్లల గురించి ఆలోచించాలి. ఎవరు పిల్లలు వస్తారు? ఎప్పుడు? ఇది మరీ బాగుంది. శోభన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చున్నట్టు వెనకటి నేను అడుగుతాను. ఇప్పుడు పిల్లలు ఆందోళన కదా. ఆఫీస్ వర్క్, వంట వర్క్తో పాటు బెడ్రూమ్లో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి, మన గురించి, మన సంసారం గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు మా వాళ్ళ గురించి కూడా ఆలోచించనివ్వండి. అది కాదే, మనం ఈ అక్కయ్య వాడు ఉన్న నెల రోజులు వంటగదిలో మగ్గిపోయారు తెలుసా. అడిగారులేండి, మరిది గారు వంటలు ఎంత బ్రహ్మాండంగా చేశారని మా అక్క రైలు ఎక్కేదాకా మిమ్మల్ని తెగ పొగిడింది తెలుసా. ఇక్కడ మా మేనేజర్ గారు కూడా పొగుడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే. అక్క పిల్లలు ఊరు వెళ్ళిపోయాక ఇల్లంతా పోసిపోయింది, సన్నడే లేదు. ఇంకా అనుకోలేదా? అదేంటి మొన్న అడిగితే రేపు ఎల్లుండి వస్తానన్నారుగా. సర్లే అన్నయ్యకి ఫోన్ చేస్తాను. నన్ను కాస్త కూడా ఊపిరి తీసుకెళ్ళిపోవా? నేనే చేశానండి. మళ్ళీ మీ వాళ్ళని మనం ఎందుకు ఫోన్ చేస్తున్నా? నేను ఎక్కడ చేశాను? వాళ్ళు వస్తానన్నారు. ఎప్పుడు వస్తారు అని అడిగాను, రానన్నారు. మళ్ళీ మీ అన్నయ్య వాళ్ళని మనం ఎందుకు ఫోన్ చేస్తున్నా? ఊరికి అని చెప్తే నమ్ముతా అనుకున్నావా? తెలిసే, నాకు అంతా తెలుసు. కూడా ఎందుకు అడగటం? అది కాదు, మీ వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంది కాదండి. వస్తే వద్దండి, కానీ ఈ ఊరి గురించి కూడా కొంచెం ఆలోచించలే. నమస్కారం అండి. ఏమో ఈ ఫ్రెండ్ వెరీ పుష్ప వచ్చాడు. ఏంటండి పుష్ప అంటే దేశం అంతా తగ్గేదే. పుష్ప అంటే లేదండి. ఆ లెవెల్ వేరు లేవు. ఇలా ఆనందిస్తాడు. అది మీరు చెప్పిస్తాను చెప్పి పంపించేసి. అట్లాగే. నమస్కారం. థ్యాంక్ యూ అండి. సౌమ్య గారు, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మొన్న మీ వారు చేసిన క్యాబేజీ కర్రీ గురించి ఫేస్బుక్లో గొప్పగా రాశారండి. అసలు ఈ వారి మట్టుకు ఎంత బాగుందో తెలియదు కానీ మీరు రాసింది చదువుతుంటే పక్కంతా తెలిసిపోతుందండి. నోరు నేను అన్నానని కాదు కానీ మా వారు వంటలు బ్రహ్మాండంగా చేస్తారండి. మా బంధువులు అయితే పడి చేస్తారనుకోండి. ఇందులో రుచిలో మా వారు వంటలు చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో నా సలహాలు కూడా అడుగుతూ ఉంటారు. ఈ సలహాలు కూడా తీసుకుంటున్నారా? యా, నేను నా సలహాలు ఇవ్వంటే ఆ వంట మరింత బ్రహ్మాండంగా ఉందని అందరూ అంటూ ఉంటారు అనమాట. అందుకే అంటారండి, ప్రతి మగవారి విజయం అందుకు ఒక ఆడది ఉంటుందని. సౌమ్య గారు ప్లీజ్ అండి, మీ దగ్గర నేను వంటలు నేర్చుకుంటానండి. ఒక్కసారి వంట చేసి చూపించండి. నేనా వంట? సౌమ్య గారు ఏమైందండి? ఏం జరిగిందండి? లేవండి. ప్లీజ్ వామో వామో ఇవిడేది ఇలా పడుతుంది. ఎవరైనా చూస్తున్న పరిస్థితి అండి. సార్ సౌమ్య గారు లేవండి. ప్లీజ్ అండి. ఏమంటారు? ఏం చేశారా? ఏం చేశారా? బాబు
మా ఆవిడ పర్మిషన్ ఇస్తే నేను ఏం చేస్తాను సార్ ఈవిడ ఏం చేస్తాను సార్ మీరు భగవాడు నాకే తెలియదు సార్ నేనే పాపం సార్ ఏమోనండి మరి అదే వంట చేసి చూపిస్తారని అడిగానండి ఇలా పెడిపోయారు నాకేమి తెలియదండి బాబు తప్పే లేదు సౌమ్య వంట చెప్పని అడుగుతున్నారండి. నేను చూసుకుంటాను ఎంత టెన్షన్ పడిపోయాను ఏమిటి ఎప్పుడు చెప్పు చెప్పారు కదా మీ ఆవిడ ఎందుకు వచ్చావో చెప్పు అదా అది మరి మొన్న వంట నేర్పుతారని అడిగారు కదండి నేర్పుతారేమోనని ఉద్యోగంలో సంచలనం రండి సార్ కూర్చోండి సార్ చెప్తాను ముందు సార్ ఒక బాబు కూర్చోండి సార్ చెప్తాను సార్ మంచి సార్ బాబు పనికిరా సార్ సార్ చూడండి సార్ చూడండి సార్ మా ఎమ్మెల్యే గారు నా కోసం రాసి ఇచ్చిన రికమెండేషన్ లెటర్ సార్ ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లెటర్. అవును ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లెటర్ అంటే పెద్ద పెద్ద కంపెనీలకు లైసెన్స్కు ఉంటే అర్థం ఉంది. వంట నేర్పించడానికి కూడా ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లెటర్. అవును అందుకు కాదు నేను అనేది ఏమని సార్ అదే కదా సార్ వస్తాను సార్ ఈసారి మంత్రి గారి లెటర్తో వస్తాను అప్పుడు ఎలా నేర్పడం చూస్తాను ఏమండి, ఏమండి? మా నాన్న వస్తున్నానని ఫోన్ చేశాడండి. ఏమిటి ఇది వరద బాధితులాగా మీ వాళ్ళని నా కంప మీద దిగబడుతున్నారు. ఏమండి వచ్చేది మా నాన్న. మీ నాన్న అయితే నెత్తిన కొమ్ములు నోట్లో కాళ్ళు ఉన్నాయా? అయినా చేసిన గదో పంచాలక ఏ మొహం పెట్టి ముస్తున్నాయి మీ బాబు? నాకు తెలుసల్లుడు నువ్వు ఇలా అంటావని. ఏడి ఎక్కడ దయ్యమై తిరుగుతున్నాడే మీ బాబు? ఈ దసరా వేషాలకు ఏం తప్పలేదు. ఏంటి మావా ఏంటి వేషం? పూల ఇంటి మీద ఎగబడ్డారు ఏంది? మా ఇంటికా చూడండు నాకు ఆ భయమే లేదు. ఇంటి ముందు మా ఆవిడ ముందు జాగ్రత్త అని బోర్డు పెడితే చాలు ఆ ఇంటి ఛాయకి ఎవరున్నారు. అమ్మాయి బాగున్నావా? బాగుండక దానికే ముప్పొద్దులో మెప్పుతూ గుమ్మం పట్టకుండా తయారవుతుంటాను. బాగుపడమ్మా నేను వచ్చాక గుమ్మడి ఇస్తాను. అలాగే నాన్న చల్లగా మంచి మంచిగా తీసుకురానా? మొత్తమ్మా అది ఉడికి నీళ్ళు ఉంటాయి. కుర్చీ లేవద్దు. మీరు ఊరుకోండి. ఉడుకు నీళ్ళు అయితే నాన్న. అదేనమ్మా కాఫీయో టీయో బూస్టో హార్లిక్సో ఏ ఉంటాయి పడమ్మా. దానికి నేనెందుకు నాన్న? మీ అల్లుడి గారు ఉన్నారు. అర్జెంట్ కాదు అవతలకు అర్జెంట్ పనుంది. ఏమిటి ఏమిటా చూపు గుడ్ల లోపల చూడకపోతే నువ్వే వెళ్ళి ఆ కాఫీ టీ ఏదో పెట్టి నీ బాబుకి ఇవ్వచ్చుగా. అదే పొట్టుకునేంత వరకు అదే ఊగుతూనే ఉంటుంది. దాని మొహమండ చూడు 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 ఎంత జాగ్రత్తగా పిచ్చిలో మారిపోయిందో. పేరుతారు అమ్మ కొడుకున్నాడు ఇది వరుస. నా బంగారు చిన్నప్పుడు నేను కూడా అంతే అల్లుడు. బడికి పోమంటే కడుపులో ఎప్పటి కింద పడి కిలలా కొట్టుకునేవాడిని. బడే గుడ్డు బలా తిరిగేవాడిని. అందుకే నీ కూతురు ఎలా తయారైంది? మావా మావా నీకు నేనేమని చెప్పుకున్నానయ్యా? ఎక్కడికి వచ్చావు కనుక నీ కూతురు మంచి డాక్టర్ చూపించి దాని ఊగుడు రోగం తగ్గించి దాని చేతి వంటిని అతృప్తి కల్పించు మావా. నీకు పుణ్యం ఉండదయ్యా. అది జన్మకు జరుగుతులే అల్లుడు. అమ్మాయికి అగ్నిగండం ఉంది అల్లుడు. యూట్యూబ్ లో చెప్పారండి. యూట్యూబ్లో చెప్పే జాతకాలు వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో కానీ రిజల్ట్ రాలే. అవన్నీ నాకు తెలియదు. అది నాకు జరిగాయి. నేను నమ్ముతున్నాను అంతే. అర్థమైంది అర్థమైంది. నీకే అర్థమైతే వచ్చే అర్ధ గంట అయింది. కాఫీ టీ వేస్తే తాగి పెడతాను. అబ్బా నువ్వు ఊరుకో నాన్న. ఏమండి నాన్నకు ఒక కాఫీ ఇస్తే ఏం బాగుంటుందో చెప్పండి. నేను చెక్క పక్కన వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చక్కగా ఉల్లిపాయ పకోడీ కూడా చేసి పెట్టండి. నేను చెక్క నాన్న అవి తింటూ చెక్క కాఫీ తాగి సరేనా? మీ పనిలో మీరు ఉండండి. నాన్న ఎప్పుడు
కాదే నీ బాబు మన ఇంటికి వచ్చి ఈటింగ్ మొదలుపెట్టి ఎంత కాలం అయిందో అల్లుడు ఏంటన్నా మాటలు? మీ మాటలకి మా నాన్న మొహం ఎలా చిన్నపుచ్చుకున్నాడు చూడండి. నాన్న మొహం చదివించుకునేదా 7 వేలు అంతా ఉంటారు. ఇప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే నా జేబు చూడు ఎలా చిక్కిపోయిందో. అల్లుడు అమ్మాయిని చూసిపోదామని వచ్చారు కానీ ఇక్కడ కూర్చొని తిరిగిపోవడానికి కాదుగా. ఇప్పుడు గురి చేస్తున్నది ఏమిటో. అయితే మాత్రం అలా మొహాన్ని అనేస్తారా? మహానంతైనా తీరం లేదు. ఇక తాకంటే మాత్రం చలనం ఉంటుందా మీ బాబుకి? నీకులాగా నాదేమన్నా ఉడుకు రక్తం అల్లుడు పౌరుషం తెచ్చుకోవడానికి ఎప్పుడో సల్లారిపోతుంది అంటే అన్నాడు మాల్ని. రోజు మీ అమ్మని దాంతో పోలిస్తే ఏ పాటి సర్దుకుపోతాడు. తెచ్చుకో సర్దుకుపోవటం కాదు. ఇప్పుడప్పుడే వెళ్ళేది లేదు. ముఖమే వచ్చాడు మీ బాబు. నిజం చెప్పుకుంటావు చెప్పు. నీ చేతి వంట రుచి చూశాక ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయినట్టు మర్చిపోయావా? కోర్టు వరి మామ నేనుందా వీళ్ళు నాకు బాగా తెలుసు. నేనే స్వయంగా వచ్చి నా కాళ్ళు మీ ఇంటి దగ్గర నింపుతాను. సరేనా? లోపల ఎందుకు చెప్పమ్మా. ఏమండి మరే మొన్న మీరు చేసిన పెరుగారలు మా నాన్నకి పిచ్చగా నచ్చేటండి. ఆవు పెట్టి పులిహోరకి అద్భుతం. ఇంతవరకు అంత రుచిగా నేను ఎప్పుడు తెలియదు. ఇప్పుడు ఏమంటారు? అయితే మా నాన్నకి ఆ గారెలు తినాలని మళ్ళీ కోరికగా ఉందంటండి. ఇంకొకసారి చేసి పెట్టరు. నీ అమ్మ కడుపులు మాడ ఇవేం కోరికలే. ఏమి వచ్చిన ఆడదానికి మళ్ళీ అడిగి మరీ చేయించుతున్నాడు మీ బాబు. అక్కడ ప్రాజెక్టు వర్క్ పూర్తి కాలేదని మా మేనేజర్ గారు ఫోన్లో వాయించి పడేస్తున్నాడు. నీ కడుపు ఎక్కడ కాలుతుందని బ్రేక్ దొరికినప్పుడల్లా వండి మారుస్తూనే ఉన్నాను కదా. ఇంకా ఇవేం కోరికలే. పాపం తినటానికి తప్ప మా అమ్మ ముందు ఏనాడు నోరు తెరవని మా నాన్న తెరిచి అడుగుతున్నాడు. పాపం కాదనకండి. నేనేదో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇంటించి పని చేస్తుంటే మళ్ళీ నాకు జాకెట్ పెంచుతారంటే. ఏమండి ఇంటి నుంచి చేసే పనే కదండి. ఒక గంట ఆలస్యమైన పర్వాలేదు అనండి. చూసి అమ్మాడి ఊరికి అమ్మ కడుపున్నాడా. వీడు నా కలుడో నేను ఈడి కలుడో తెలిసి రావడం లేదు. అమ్మ అమ్మ సుధీర్, మిస్టర్ సుధీర్. సుధీర్ ఇంట్లో ఉన్నాడండి. ఒకసారి పిలుస్తారా? లోపల పని మీద పని మీద ఉన్నాడు. ఈయనకి పెళ్ళే సంవత్సరంగా వస్తున్న వేళ పడలేదా? పని అంటే ఆ పని కాదు, వంట పని. వంట పని? వంట చేస్తున్నాడా? ఏ మొగాలు వంట చేయకూడదా? నీకేదైనా ఇబ్బంది అయితే నువ్వు చేయవా? చెయ్యను, సస్తే చెయ్యను. హాయిగా ఆన్లైన్లో ఆర్డర్స్ తెప్పించుకుంటాను. ఏం రాము, వంట చేసుకోవచ్చుగా, లేకపోతే వంట వండి పెట్టుకోవచ్చుగా. షటప్. నా తిండి నా ఇష్టం. అయితే తెప్పించు, నువ్వు మధ్యలో నాకెందుకు? ఇది కరెక్ట్. అవును, సుధీర్ భార్య ఏదైనా ఊరెళ్ళిందా ఏంటి? ఏ అమ్మాయి ఊరెళ్తే ఇద్దరు ఇక్కడే కూర్చొని తాగి తనగా ఆడదామనే. అమ్మా చూడు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేదో మాట వరుస అడిగితే ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకున్నా వంట మాత్రం అతను చేస్తాడు. అసలు ఇదంతా నీకు ఎందుకు? ఎందుక చెప్తా. సుధీర్, మిస్టర్ సుధీర్. సార్ మీరు వచ్చారు. ఏంటయ్యా సుధీర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆఫీస్ పని మన ఇంట్లో కూర్చొని వంట చేస్తున్నావా? వంట నేనా? ఏ దగ్గుబాటి సార్ మీకు చెప్పింది? నీ చేతిలో ఉన్న గంటే చెప్తుందయ్యా. అదే సార్, మా వంట వాడు టేస్ట్ చేయమన్నారు సార్. చేస్తే బాగా రుచిగా ఉంటాను నాకు ఉన్నాను సార్. ఏది ఆ వంట వాడిని ఒకసారి పిలు. ప్రత్యేకంగా పిలవలేదు సార్, ఎదురుగా ఉంటే ఏంటండి మీ కన్ను అలా కొట్టుకుంటుంది? రాత్రి నుంచి కన్ను అలాగే కొట్టుకుంటుంది. ఇప్పుడు ఈ కన్ను కూడా కొట్టుకుంటుంది. పోండి, మీరు అందరి ముందు అలా కన్ను కొడుతుంటే నాకు అదోలా ఉంది. నేను చెప్పేది ఏందమ్మా, ఆయన ముందు పట్టుకొని నన్ను వంటాడు అన్నాడు మా ఆయన. ఎందుకే అలా గించుకుంటావు? పనివాడు అనక ఓనర్ గారు అంటారా? అల్లుడు ఇదేంటయ్యా, అతను నేను అల్లుడంటాడేంటి? సార్ ఆయనకి మెంటల్ సార్. నాకు మెంట్లా? మా నాన్నకి పిచ్చా. ఇదేంటయ్యా, మీ వాడి పడితే నాన్న అంటుంది.
ఏం చేస్తాం సార్, వాళ్ళ ఆవిడకి మాట ఇస్తే వాళ్ళ ఆవిడ మళ్ళా ఎవడెవరయ్యా? ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా అచ్చం ఆవిడలాగే ఉంటున్నారు సార్. ఈ మధ్యనే వాళ్ళ కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుంచి మైండ్ పోయి ఒకరోజు మా ఆవిడ కనిపిస్తే వాళ్ళ అమ్మాయి అందరూ వెంటబడి మా ఇంటికి వచ్చారు. నేను వచ్చి పాపం వాళ్ళ ఆవిడ ఎత్తుకుంటూ మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి మా ఆయనకు వంట బాగా వచ్చు, ఈ వారం తిరిగాక ఇంటి దగ్గర ఉంచుకొని జీతం మొత్తం ఏమీ లేకపోయినా రోజు అంత ముద్దేస్తే చాలు అనుకోండి. అలా అలా కనెక్ట్ అయిపోయింది. అమ్మో అమ్మో, ఇంతలోనే ఎన్నేమి కథలయ్యా వాళ్ళు. బాబు కూతురే నువ్వు మా మామే, ఏమైనా కూతురే, నేను మీ అల్లునే. అదే సార్, అప్పుడప్పుడు అలా గుర్తు చేస్తుంటే త్వరగా తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు సార్. ఏమిటోనయ్యా, నాకంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఉంటుంది ఎందుకుండదు. ఇలాంటి వాళ్ళు అల్లుళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంటే పరాయి వాళ్ళ ముందు నన్ను కొట్టుకొని వంటోడని పనివాడని అంటమే కాకుండా నాకు మెంటల్ అని చెప్తావా? ఉంటుందల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుందో. వదిలేండి సార్, వదిలేండి. వదలను, సస్తే వదలను, నిజం తేలేదాకా వదలను. సుధీర్, రే సుధీర్, అమ్మయ్య సమయానికి వచ్చారా? రారా బాబాయ్, నువ్వెప్పుడు వచ్చా? పిన్ని పిల్లలు బాగున్నారా? తర్వాత చెప్తా కానీ నాకు మెంట్లా ఎవరన్నారు? అడుగురా, నీ ఫ్రెండు నా అల్లుడు నాకు మెంట్లని అందరితో చెబుతున్నారా? లేరా నిజమా? మళ్ళా ఈయనెవరయ్యా? నా ఫ్రెండ్స్ సార్, పేరు కిరణ్, మా మేనేజర్ గారు. నమస్తే నమస్తే. నిజంగా ఫ్రెండ్వేనా? భలే సార్, వీళ్ళిద్దరికి పెళ్లి గురించి దగ్గర నుండి పెళ్లి జరిపించింది నేనే సార్. అయితే నువ్వే కరెక్ట్ అయ్యా. చూడు, ఈయనేమో అతన్ని వంటవాడు అంటున్నాడు, ఆయనేమో ఇతను అల్లుడు అంటున్నాడు, ఆ అమ్మాయి ఏమో నాన్న అంటుంది. ఇదేంటి అని అడిగితే అతను కొంచెం మెంటలు, అల్లుడు కూతురు యాక్సిడెంట్లో పోయారు, ఆ కూతురు కూడా అచ్చం నా భార్యలాగా ఉంటుందని చెప్పి ఈరోజు సుధీర్ పాపం తహాన్ని చెప్తున్నాడు. నాకంతా కన్ఫ్యూజ్గా ఉందయ్యా. నిజమేమిటో ఆ భగవంతుడు సాక్షి నువ్వే చెప్పాలి. చెప్తాను సార్, చెప్తాను. ఇతని పేరు ఆంజనేయుడు సార్, మా బాబాయ్. ఆయన కూతురు ఈ అమ్మాయి సౌమ్య. వీళ్ళిద్దరిని ఒకటి చేసి నేనే సార్. మా బాబాయ్కి ఏమెంట్లు లేదు సార్. పాప వీళ్ళ ఆవిడకి వంట చేయటం రాదు. ఇంట్లో వంట చేసి పెట్టి మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయడం కష్టంగా ఉంది. నేనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని చెప్పి సలహా ఇచ్చాను సార్. ఇది సార్ ఆ సలహా నిజంగా నా పంప ఉంచిందిరా. నేను ఇంటి నుంచి పని చేస్తున్నాను, మీ చెల్లాయి మీ వాళ్ళందరికీ టామ్ టామ్ ఇచ్చింది. దాంతో ఎప్పుడు వచ్చినా నేను చూడొచ్చని నేను వాళ్ళంతా పంప మీద దిగబడుతున్నాను. పైగా నా వంట బాగా నచ్చి పదే వస్తున్నారు. దాంతో నేను పని భారం పెరిగిపోయి సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. ఈ విషయం మీకు తెలిస్తే నా పర్మిషన్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారని భయపడి నేను తెలియకుండా ఉండాలని చిన్న అబద్ధం చెప్పాను. అది నీ ఉద్యోగం కోసం నన్ను నానా మాట్లాడతావా? చివరికి నన్ను బకరాన్ చేస్తావా? ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉన్నాను. నేను నడుపుతున్నాను. మీరు నన్ను బకరం చేశారుగా, మీ అమ్మాయికి వంట వచ్చిన అబద్ధం చెప్పి, లేకపోతే నాకు కష్టాలు ఎందుకు వస్తుంది? సారీ మిస్టర్ సుధీర్, సార్ రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో సార్ కిరణ్ అయింది. డోంట్ వరీ రసూల్, ఏదో ఒక ఐడియా చెప్పి నిన్ను గట్టెక్కించి మర్చిపోతా. నీకు నీ ఐడియాకి వద్దన్నా నేను జాబ్కి రిజైన్ చేశాను. రిజైన్ చేశారా? పిచ్చిగా నేను కొట్టిందా? పైగా స్వీట్ పంచడం కూడా. నేను నమస్కారం అండి. హలో పుష్పం గారు, ఏంటి నన్నే? మిమ్మల్ని కూర్చోండి. స్వామి గారు, ఈయన మీ ఆయనేనండి? ఇప్పటి వరకు మా ఆయన ఉద్యోగం మానేశాడంటే ఆలోచించాలి. మీరు ఎలాగెంతమంది రండి కూర్చోండి. సార్, ఇప్పుడు నన్ను చూసిన చిరుకురాట మీరు ఇలా ప్రేమగా పలకరిస్తుంటే ఆనందం ఎక్కువ నోట మాట్లాడలేదండి. పుష్పం అవన్నీ వదిలేయి, ఎక్కడి నుంచి నేను ఇలాగే పిలుస్తాను, సరేనా? మరైతే నేను వంట చేసేటప్పుడు నాకు ఏ సందేహం వచ్చినా వెంటనే తెలుస్తారండి. ఇంటి నుంచి ఫోన్ చేసినా తెలుస్తాను. ఇందుకేం పని మీద వచ్చావు? అది ఈరోజు మా ఆవిడ పులిహార కలపమందండి.
నాకు పులిహార తింటుందంతా కనపడడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు నా పెళ్లి రోజు కూడా. థ్యాంక్ యూ. తప్పకుండా వంట నేర్పాల్సింది. నేర్పండి సార్. ఇంట్లో మీ ఆవిడ పట్ల ఎందుకు రాదు సార్, చేస్తుంది. దానికి ఈ మధ్య టీవీలో వచ్చే వంట వార్పు కార్యక్రమం లాగానే తను కూడా సొంతంగా మా వంట నేను అనే కార్యక్రమం ద్వారా టీవీలో కనబడాలని పిచ్చి పట్టిందండి. దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తుంది. వస్తున్నాను. ఏంటి సార్ బాగుండేది. నేను మా ఊళ్ళో మా అమ్మ చెట్టు వంట కమ్మగా తిని పెరిగాను. ఇంతకుముందు వచ్చిన వంట చేస్తున్నా ఇలాగ సర్దుకుపోయాను. ఇప్పుడు రకరకాల పేర్లతో చేస్తుందండి. తినలేక వస్తున్నాను. చాలా రకాలుగా చేస్తుందండి. టమాటా టాలి, పొట్లకాయ బుస్సు, బంగాళాదుంప పొడక్కు, కాకరకాయ కటాఫ్ అంటూ రకరకాల పేర్లతో చేస్తుంది. అది తింటే కడుపులో మంట, తిరుపతి తంట సార్. అదేనండి, తినలేదని అడిగి రాత్రి వెళ్ళి మంచం మీద పడుకుంటుందండి. నన్నేం మంచం కింద పడుకోమంటుందండి. పాప అంత కష్టపడి చేస్తుంది కదండి, తాను తింటుందిగా, మీరు తినచ్చు కదండి. ఎక్కడ తింటుంది సోమి గారు? మా ఇంట్లోగానే మా అత్తగారు తను చేసిన చెత్తంతా నా చేతి తినిపిస్తుంది. తను వెళ్ళి హాయిగా వాళ్ళ అమ్మగారి ఇంట్లో తినొస్తుంది. ఇంటికి పులిహార కలపడం నేర్పాలి అంతే కదా? అవునండి, ఇవాళ పులిహార నేర్పండి. రోజు వంటలన్నీ బాగా నేర్పారండి. మీ దగ్గర వంటలన్నీ బాగా నేర్చుకొని మీకు పోటీగా ఫేస్బుక్లో ఫోటోలు పోస్టులు పెట్టించుకుంటారు సార్. నా దగ్గర వంట నేర్చుకుని నా మీద పోటీకొస్తానంట. అంత చదువు అనేది ఏమని సార్? ఇంకేంటి సార్, నేను పోటీకి రాను సార్. సార్ 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 వంటలు నేర్పండి సార్. చాలు. అలాగే సార్. ప్లీజ్ సార్. ఎంత ఇలాపు? అలాగే సార్. సార్ వచ్చేటప్పుడు తెచ్చుకోమంటారా? ఏం అక్కర్లేదు. తాలింపు గింజలు, చింతపండు, నూనె. అలాగే సార్, అలాగే సార్. సుధీర్, రే సుధీర్, నేను ఏదో పెద్దవేనా జాబ్ రిజైన్ చేశామంట. హాయిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నావు కదా, నీకు ఇదే పోయే కదా ₹1,00,000 చేసుకోవచ్చుకున్నావు. అది అలా అలా అడగండి. ఏం పని చెప్పతే ఇల్లు ఎలా గడుస్తుంది? కూల్ ఇప్పుడు నేను చేయకూడదు కూడా వర్క్ ఫ్రమ్ హోమే. ఏ పని చేయకుండా ఎలా ఉంటాను? ఏంటి ఇంట్లో కూర్చొని మా తెల్ల ముఖం చూస్తూ గోడు తిరుగుకుంటూ కూర్చోడవా? చెప్పేది పూర్తిగా విన్నా. మొన్న మా మేనేజర్ గారు ఆఫీస్కి వెళ్తే వెళ్ళారు. మొత్తం మనం చూసిన మన వాళ్ళు వంటోడు వచ్చాడంటారు. ఇంటి దగ్గర తాలింపు వేశాడు, మర్చిపోయి వచ్చి ఉంటాడు. ఏంటి గురు, ఈరోజు చికెన్ ఫ్రైయా మటన్ ఫ్రైయా? కాదురా, వంకాయ పులుసు అయి ఉంటుంది. వీడి వంటలకు మీ నాన్న ఫేస్బుక్లో మంచి పబ్లిసిటీ ఇస్తుంది అక్కడ. ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకుందంటే వర్క్గానే వంటలు ఎక్కువ చేస్తున్నావంటగా. అంటూ పాయింట్లు మొదలైంది. మేనేజర్ గారు నన్ను ఇంటికి పనిచేసే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. ఎప్పటికీ పరిష్కారం కానీ నా సమస్యని నాకు ఫేవర్గా మార్చుకోవాలనుకుంటున్నాను. అంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల అవసరం మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి పురుగుల పరుగులతో ఆఫీస్కి రాదు. ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లే వీలు లేక ఆఫీస్ దొరికే తిండి రుచిగా ఎన్నో అవసరం పడుతుంది. అదిగో అలాంటి వాళ్ళ కోసం సౌమ్యలక్ష్మి హోటల్తో ఒక స్టార్ట్అప్ మొదలుపెట్టబోతుంది. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వంటకాలను వాళ్ళకి చేర్చే విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నాను. ఇలా నా ప్లాన్. ఏడ్చో, అన్నీ మనం అనుకున్నట్టు జరగాలి కదా. నిన్ను నీ వంటలు జనం ఆదరించాలిగా. ఎందుకు ఆదరించారన్నయ్య? మా వారు వంటలు బ్రహ్మాండంగా చేస్తారు. కావాలంటే మన బంధువులందరిని అడిగి చూడు. మీకు సంగతి చెప్పండి. స్విగ్గీ తెలుసుగా, అది మొదలుపెట్టి రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదంట. మరి ఇప్పుడు 580 నగరాలు విస్తరించింది. 3 లక్షల పైగా రెస్టారెంట్ ద్వారా తన కష్టపడి నిర్వహిస్తుంది. ఇప్పుడు దాని విలువ $17 మిలియన్. రామోజీలో పచ్చలు ప్రారంభిస్తే ఎంతోమంది ఎంకరేజ్ చేశారు. అది ప్రపంచమంతా వ్యాపించి పేరుతో పాటు లాభాలు పెడుతుంది. పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఎంత మంచి పేరు ఉంది. పేరుతో పాటు అందరికీ ఆదర్శంగా ఇచ్చి కొత్త వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనలో లక్ష్యసిద్ధి, సంకల్ప సిద్ధి, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించగలం. అయితే కొత్త ఫ్రెండ్స్ సృష్టించబోతున్నావు అన్నమాట. అవును, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరెంత సంపాదించినా జాగ్రత్త కొత్త కోసమేనా అలాంటి కొత్తగా ప్రయత్నం చేయడానికి నాకు చాలా నమ్మకం. అటు ఆఫీస్ పని, ఇటు వంట పని, 2 పడవల మీద ప్రయాణం చేస్తూ బాధపడేటంటే మనకు వీలైనా మన మనసు నుంచి పనులు ఆనందం ఎత్తుకోవడానికి ఎంతో ఏది స్థితి పెట్టిన బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ వర్క్కి జోహార్. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా వర్కౌట్ అవ్వాలని అదేరా మా చెల్లాయి పేరుతో నువ్వు పెడుతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్.
చెల్లె కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలెడతాం. వంట చేయొద్దు, ఫ్యాన్ కింద హాయిగా చోట పట్టుకున్నా ఇంట్లో కూర్చొని వచ్చిన ఆటలు రాసుకుంటూ సప్లై చేస్తా ఉండు, సరేనా? అలాగే అనయ్య, నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అనయ్య. ఏంటమ్మా? ఆ రోజే గనక మా ఆయనకి వంట వచ్చు అని మీరు చెప్పకపోయి ఉంటే ఈ రోజు మేము ఈ బిజినెస్ పెట్టేవాళ్ళం కాదు, మా ఆయనకి ఆలోచన వచ్చేది కాదు. నాకు ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నీకు మెనీ మెనీ థ్యాంక్స్. ఏంటి నాకు వంట బాగా ఉంటుంది, నీ చెవులో కూర్చొచ్చింది. ఇది సహృదయ ద్రోణాదుల బాపట్ల జిల్లా వారి సమర్పణ. ఆళ్ల హరిబాబు, షేక్ షఫీ ఉజ్మా, వి నాగేశ్వరరావు, శ్రీమతి లహరి, కేదార్ నాగేశ్వరరావు, సాయి తేజ, అంబటి బాలస్వామి. దీనికి మూల కథ శ్రీమతి కె భాగ్యశ్రీ, నాటకీకరణ అద్దేపల్లి భరత్ కుమార్ గారు, దర్శకత్వం మరియు నటులు డి మహేంద్ర గారు. అద్దేపల్లి భరత్ కుమార్ గారు. ఆహార్యం ఎవరండి? నాగేశ్వరరావు గారు. దయచేసి అందరూ ఇంకొంతసేపు కూర్చోవలసిందిగా మనవి.